గుడ్ మార్నింగ్ అందరికి. మీరు ఏ టైంలో చూస్తున్నారో నాకు తెలీదు, కానీ మాకైతే గుడ్ మార్నింగే. ఏమి చెప్పా కదండి నా షార్ట్లో చిన్న అంటే ఫస్ట్ లాంగ్ రైడ్ అని. సో మా ఫ్రెండ్ ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఇది నా బైక్, వెనకాల లగేజ్. ఇది నార్మల్ బ్యాగ్ ఒకటి, ఇందులో బట్టలు ఉన్నాయి, ఇందులో కావాల్సిన పవర్ బ్యాంక్ మిగతా అన్నీ ఉన్నాయి. ఇది మా ఫ్రెండ్ గారి బైక్, ఇది కూడా సేమ్. ఓకే, మిమ్మల్ని హైవేలో కలుస్తా. స్టార్ట్ అవుతున్నాం. సీ ఆన్ ద ట్రిప్. వాళ్ళకి రానంటున్నాడు, వాళ్ళకి రానంటున్నాడు ఏమనాలండి. సరే, ఇది మేము కొట్టినాడుకుని నడుస్తూనే ఉంటుంది, కానీ జడ్చర్ల దగ్గరలో ఉన్నాం. ఆల్మోస్ట్ 125-130 కిలోమీటర్స్ దాటి వచ్చేసినాం. ఇక చిన్న బ్రేక్, ఆ దొంగన కూడా అటు పోయి ఏం చేస్తాడు. తెలంగాణ బార్డర్ దగ్గర కలుస్తాం మళ్ళీ. మనం ఇంకా తెలంగాణ బార్డర్ దాటలేదు, ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే మేము చాలా చోట్ల ఆగుతున్నాం. తింటున్నాం ఏదో ఒకటి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు వెళ్ళే దారిలో ఇలాంటి రాళ్ళు ఉంటే మాత్రం చాలా మెల్లగా వెళ్ళండి. జస్ట్ మిస్ ఇప్పుడు నా బండి స్లిప్ అవుతుండే, మీరు మాత్రం చూసుకుని వెళ్ళండి. రైట్ సేఫ్. ఇంకా కర్నూలు 170 కిలోమీటర్స్ ఉంది. ఆడ కథలు చూడండి, వాన్ కథలు పడడం అంటే ఫస్ట్ మనోడు ఆగో 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 ఆగో. ఏరు ముద్ర కథలు అంటారు అవన్నీ. ఫ్రెండ్స్, రోడ్డు మధ్యలో అక్కడ రాయి ఉంది, అది తీసేయాలి, లేదని చాలా డేంజర్. అది ఇంత పెద్ద రాయ రోడ్డు మధ్యలో ఉందంటే వాడు కూడా కొట్టుకోపోతాడు. చూసుకుని వెళ్ళండి మీరు కూడా రోడ్ల మీద కొంచెం. ఫైనల్లీ కృష్ణా రివర్కి అయితే వచ్చేసాం. తెలంగాణ బార్డర్ ఇది. చాలా టైం పట్టేసింది రావడానికి, స్లోగా వస్తున్నాం. ఏదే ఫ్రెండ్, ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇవ్వబోతున్నా. మా ఫ్రెండ్ ఇక్కడ నుంచి జంప్ చేశారంట, చూద్దాం ఏం జరుగుతుంది. చూడండి కృష్ణా రివర్, మా 2 బైక్స్. కృష్ణా రివర్ దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయినాం. ఇక కృష్ణా రివర్ దగ్గరికి వెళ్ళి, అంటే అంత దగ్గరికి వెళ్ళాము, సేఫ్ డిస్టెన్స్లోనే ఉంటాం. ఇక ఏమైనా తినేసి ఇక స్టార్ట్ అవుతాం. ఇంకా కృష్ణా రివర్ అంటే మావాడు ఫేస్ చూపెట్టకపోవడని ఒక షార్ట్ పట్టదు అడికి. కాసేపు ఇక్కడ ఉండి మావాడు బాగా చేసిందంట, తినేసి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. ఇంకా నేను మీకు డెస్టినేషన్ ఇంకా చెప్పలే కదా, డైరెక్ట్ వెళ్ళాక చూపిస్తాను మీకు, చెప్పడం ఎందుకు. తుంగభద్ర రివర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా మా డెస్టినేషన్ వచ్చేసి 350 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 350 కిలోమీటర్స్ వెళ్తే మనం అక్కడ డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. నేను మళ్ళీ కలుస్తాను. కృష్ణా రివర్ దాటేసాం. మీరు చూడండి, ఇటు చూడండి, మాకు కృష్ణా రివర్ ముందు నుంచి కనిపిస్తున్నా ఇక్కడ వానవద్దు. ఆ మబ్బులు మమ్మల్ని అక్కడి నుంచి తరుముతున్నాయి. ఇక ఫైనల్లీ మేము రాయలసీమ ఎక్స్ప్రెస్ వే దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా 330 కిలోమీటర్స్ ఉంది మా డెస్టినేషన్. అక్కడికి వెళ్ళి కలుస్తాం. ఇంకా మా డెస్టినేషన్ మేము రీచ్ అవ్వలేదు, ఇంకా చాలా టైం ఉంది. ఈ వ్యూ చాలా బాగుందని కెమెరా ఆన్ చేసా, మీరు వ్యూ ఎంజాయ్ చేయండి.
మనం ట్రైన్లో వచ్చినా బస్సులో వచ్చినా కానీ ఈ వ్యూ అసలు దొరకదు మనకి. ఇలాంటి వ్యూ మనకు దొరకదు. చూడండి చుట్టూ కొండలు. తమ్మరాజుపల్లి అంట. ఇక్కడ వరకు వచ్చాం. ఇప్పటికైతే ఇక్కడ ఆగాం కొంచెం వాటర్ తాగుదామని. వాట్ ఈస్ దిస్? శాంతిరామ్ హాస్పిటల్ అంట. ఓ చాలా పెద్దగా ఉంది హాస్పిటల్. నిజం చెప్పాలంటే నాకు నిద్ర వస్తుంది, ఎందుకంటే నైట్ సరిగ్గా నిద్రపోలే. 10:30 వరకు తిరిగాం. 10:30 వరకు తిరిగి 11కి పడుకుని మళ్ళీ 3కి లెగిసాం. వాడి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. కానీ ఇంకా 274 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇది. ఏమన్నా వ్యూనా? హలో, రాత్రి అయిపోయింది, ఇంకా రీచ్ అవ్వలేమేమో తిరుపతి. ఇంకా 162 కిలోమీటర్స్ చూపిస్తుంది. వచ్చి మంచి పని చేస్తామా, తప్పు పని చేస్తామా? మాటలు లేవు. మాకైతే ఏమనిపిస్తుంది అంటే వ్యూ ఓకే, కానీ మేము 3 hours స్లిప్ తోటి 500 కిలోమీటర్స్ సింగిల్ స్ట్రెచ్ కొట్టినాం. మళ్ళీ రోడ్ చూస్తారా, ఇదిగోర్రి అట్లాంటి లైట్లు తీసుకొస్తున్నారు ఆపోజిట్ లో. అది కూడా వన్ వే. మళ్ళీ అంతా ఫ్రెండ్స్, మనం అనుకున్న డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. 20 hours పట్టింది తిరుపతి వరకు రావడానికి. ఇక 570 కిలోమీటర్స్ పట్టింది మొత్తం. ఫ్రెండ్స్, తిరుపతికి వచ్చేసాం. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి. అది తీసుకోవడానికి వెళ్తాం. లైన్ మొత్తం చాలా పెద్దగా ఉంది. టిఫిన్ తిన్నాం. నేను మళ్ళీ కలుసుకోవాలి.